బా సూపర్ సూపర్ సూపర్. ఫర్ ద ఫస్ట్ టైం మాస్టరు ఒక రివ్యూ చెప్పడానికి నేను ఇంత ఎగ్జైటింగ్గా ఎదురు చూడటం, ఒక రివ్యూ చెప్పేటప్పుడు ఇంత ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఒక రివ్యూ చెప్పడం నా కెరియర్లో ఇదే మొదటిసారి. ఎన్నో సినిమాలకు రివ్యూ చెప్పాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమాకి ఇంత సంతోషంతో ఇంత తృప్తితో రివ్యూ చెప్పాల్సిన రోజు వస్తుందని చెప్పి నేను అసలు ఊహించా. నిజంగా మాస్టరు దీని డెప్త్ రివ్యూ అనేది నేను మళ్ళీ చేస్తాను, డీకోడింగ్ చేస్తాను అనమాట. ఏది ఏంటి అనేది ఒక డీకోడింగ్ చేస్తూ ఇంకో వీడియో చేస్తాను వీలైతే. ఫస్ట్ దీంతో మాత్రం జస్ట్ ఒక ర్యాండమ్గా ఓవరాల్గా ఎలా అనిపించింది, దీని రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు, కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది, మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓవరాల్గా టీం కష్టం ఎలా ఉందో మొత్తం మాట్లాడుకుందాం, రఫ్గా మాట్లాడుకుందాం, లైట్గా టచ్ చేస్తాను. ఓవరాల్గా ఇది ఎలా అనిపించిందో చెప్తాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని క్రెడిట్ ఫస్ట్ ఇవ్వాల్సింది మన డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి గారికి. ఏమన్నా తీసారా మాస్టర్, నిజంగా ఎంత ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా అనిపించాడంటే నాకు నిజంగా. ఒక ఆయన వెంకీ అట్లూరి గారు ఉన్నారు కదా, వెంకీ అట్లూరి గారు తొలి ప్రేమ సినిమా వచ్చినప్పుడు ఆయన చూపించిన విధానం కానీ ఆ లవ్ స్టోరీ కానీ అది మొత్తం కూడా హార్ట్ టచ్ అవుతుంది అనమాట. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ తీశాడు ఆయన. సేమ్ ఆయన తొలి ప్రేమ చూసినప్పుడు ఎలా అనిపించిందో అలాగే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమ చూసినప్పుడు ఎలా అనిపించిందో అలాగే అనిపించింది. అంత బ్యూటిఫుల్గా, అంత క్లారిటీగా, అంత ఎమోషనల్గా, అంత కనెక్టివిటీగా సూపర్ అంతే. ఆ క్వాలిటీ కానీ ఆ మేకింగ్ కానీ కళ్యాణ్ పడాల పర్ఫార్మెన్స్ ఉంది మాస్టరు. బాబా దీంతో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కళ్యాణ్ చెప్పేవి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ మినీ మూవీ మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారంటీ. ఖచ్చితంగా ఈటీవీ విన్నోడు పండగ చేసుకోవచ్చు అంతే. ఓవరాల్గా మొత్తం అందరూ 100% ఇచ్చారు, 200% కూడా ఇచ్చారు. ఆ అమ్మాయి వియానా అనుకుంటా పేరు, మర్చిపోతున్నాను సారికి. ఆ అమ్మాయి మాస్టరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి చెప్తున్నాను. తెలుగులో కానీ కంటిన్యూ అయ్యిందా, మరొక కీర్తి సురేష్, మరో సాయి పల్లవి, మహానటిలో కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందో ఆ రేంజ్లోకి వెళ్ళిపోద్ది. కరెక్ట్ క్యారెక్టర్ కానీ కరెక్ట్ సినిమా కానీ పడతాయి. దీనికంటే మంచి సినిమా పడిందంటే మాత్రం మహానటిలో సావిత్రి గారి రేంజ్కి వెళ్ళిపోద్ది, కీర్తి సురేష్ గారి రేంజ్కి వెళ్ళిపోద్ది ఆ నటన అనేది. ఎందుకంటే కళ్ళతోనే హావభావాలు పలికించడం అనేది అందరికీ రాదు. అది ఈ అమ్మాయికి చాలా బాగా చేసింది అనమాట. తెలుగు అమ్మాయి కాకపోయినా సరే ఆ కళ్ళతో హావభావాలు పలికించడం అనేది పీక్స్ అంతే. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అన్న రేంజ్లో చేసింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ సినిమాలో అయినా సరే కొంతమంది కొన్ని బాగా ఉంటే కొన్ని వర్కౌట్ అవ్వవు, కొన్ని హైలో ఉంటే కొన్ని లోలో ఉంటాయి. అది సాంగ్ పరంగా కావచ్చు, బీజిఎం పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు. కానీ అన్ని పర్ఫెక్ట్గా కుదిరిన సినిమాలు చాలా తక్కువ మన ఇండస్ట్రీలో. ఏదో ఒక 10 ఏళ్ళకి ఒకసారి అలాంటి ఒక సినిమా వస్తుందన్నమాట. లైక్ బాహుబలి, రంగస్థలం, ఇలాంటి సినిమాలు మాత్రమే అన్నీ బాగా వర్కౌట్ అయినా సరే, అన్నీ బాగా వర్కౌట్ అయ్యి ఏ ఒక్క చిన్న లోపాన్ని చూపించడానికి కూడా లేకుండా అదే రేంజ్లో ఉంటాయి. కానీ మన కళ్యాణ్ పడాల నుంచి ఇలాంటి ఒక ప్రోడక్ట్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన కళ్యాణ్ పడాల నుంచి ఒక రంగస్థలం లాంటి ప్రోడక్ట్ అంటే మరి బ్యాక్గ్రాఫ్ వేరు అనుకోండి, బట్ ఓవరాల్గా చూసుకుంటే అంటే దాని ఎగ్జాంపుల్గా చేసి చెప్తున్నా అంతే. అంటే ఒక్క చిన్న మిస్టేక్ కూడా లేదు. ఫస్ట్ డెబ్యూట్కి ఇంత మంచి ప్రోడక్ట్ రావడం, ఒక్క చిన్న మిస్టేక్ కూడా లేకుండా, వేలెత్తి చూపించడానికి లేకుండా రావడం ఎక్సలెంట్ అని చెప్పాలి. వీళ్ళ కష్టానికి, వీళ్ళ శ్రమకి, వీళ్ళ ప్యాషన్కి, వీళ్ళ కసికి అందరికీ హ్యాట్సాప్ చెప్పాలి. ప్రతి ఒక్కరు సరిగ్గా బాగా పనిచేశారు. ప్రతి ఒక్కరని కాదు, ఈ 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో 100కి 200% ఎఫెక్ట్స్ పెట్టారు ఈ సినిమా మీద, ఈ మినీ మూవీ మీద. ఈటీవీ విన్ వాడు తీసుకున్నప్పుడే అనుకున్నాను నేనైతే ఖచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి. నా నమ్మకం నిజమైంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేశాడు మాస్టరు. మనోడు బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అంతే. ఇక దీని రికార్డ్స్ గురించి, దీన్ని డెప్త్గా మాట్లాడుకోవడం గురించి, డీకోడింగ్ చేయడం గురించి మళ్ళీ నెక్స్ట్ చాలా వీడియోలు చేస్తాను దాని గురించి. ప్రస్తుతానికైతే ఫస్ట్ రివ్యూ మీకు ఎలా అనిపించింది, మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఒకవేళ ఇది కానీ యూట్యూబ్లో రిలీజ్ అయితే అప్పుడు హైపుల్ బటన్ మీద మీరు కొట్టండి దానికి. ఇది యూట్యూబ్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా కొట్టండి హైపులు. మనోడు చాలా ముందుకు పోవాలి, మనోడు సక్సెస్ అవ్వాలి.
ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయింది. ఇంకా ఈ సక్సెస్ ఎలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.